ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడై కొండనైనాడు కొడుతాడు ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే నాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మన అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణలో మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మార తెలంగాణ రాష్ట్ర విద్యా పండుగకి ప్రతి విద్యార్థి చేస్తూ నా కొడుకును ఒక సమర్థ మానవ వనరుగా ఒక యూస్ఫుల్ అండ్ ఎగ్జాంపులరీ హ్యూమన్ రిసోర్స్గా మార్చే బాధ్యత ముఖ్య అతిథి మన రాష్ట్ర గవర్నర్ గారికి నమస్తులతో స్వాగతం. ఆనరబుల్ గవర్నర్ గారు వేదికపైకి వేయించేస్తూ ఉన్నారు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ సిద్ధమాయే రేవంత్ గౌరవనీయులైన గవర్నర్ గారు, గౌరవనీయులైన సీఎం గారు, వేలాది మంది విద్యార్థులు నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఒక్కసారి వేలాదిగా వేంచేసిన విద్యార్థులు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. నేటి గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు రేపటి ఐఏఎస్ అధికారులు, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, గొప్ప ప్రజాప్రతినిధులుగా ఈ వెల్ఫేర్ పరంగా ఎస్టీ, షెడ్యూల్ कास्ट, शेड्यूल ट्राइब, बीसी वेलफेयर, माइनॉरिटी वेलफेयर, पूरा देश में आगे जाने के लिए जो हम लोग कोशिश किए उसको आप अप्रिशिएट करते, आगे बढ़ाने के लिए जो आप उम्मीद दे रहे, मदद दे रहे, मैं उसके लिए सबका तरफ से हम धन्यवाद कहना चाहता हूं। और आज तेलंगाना प्रदेश सरकार ऐसा है, देश में छोटा उम्र वाला प्रदेश है, रहने के बावजूद भी हमारा ఈ రోజు జరిగే ఈ కార్యక్రమం ఇదేదో ఒక ప్రభుత్వ రోజువారీ జరిగేలాంటి కార్యక్రమం కాదు. కొన్ని దశాబ్దాల పాటు I nor anyone around me is under the influence of drug. I will be pleased to be a partner నిలబెట్టడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారికి స్వాగతం పలుకుతూ విద్యార్థిని యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న సందర్భంలో మనందరికీ ఆదర్శంగా నిలబడడానికి వారి సుదీర్ఘమైన అనుభవాన్ని
మనతో పంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారికి స్వాగతం పలుకుతూ విద్యార్థులందరినీ నిలబడి గవర్నర్ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నర్ గారితో పాటు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సీనియర్ సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీధర్ను విధ్వంసం చేసి, నేను రాజకీయాల జోలికి వెళ్ళను, అనవసరమైన విషయాలు నేను మాట్లాడను. కానీ నేను చేస్తున్న ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో నేను తీసుకొని ఉండొచ్చు. కానీ నేను ఈ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నది, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. అందుకే విద్యాశాఖను నా దగ్గర పెట్టుకోవాలి, విద్యా ప్రక్షాళన చెయ్యాలి, ప్రతి పేదవాడి గుండె తట్టాలి, వాళ్లకు విద్యను అందించాలి అన్న లక్ష్యంతో విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది గిట్టని వాళ్ళు విద్యాశాఖకు మంత్రే లేడు అంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు విద్యాశాఖను మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన విధ్వంసం 10 సంవత్సరాలు మీరు పాల్పడ్డ అరాచకం 100 సంవత్సరాల నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. అందుకే ఈనాడు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు పేద పిల్లలు నర్సరీ కానీ తల్లిదండ్రులు శ్రీమంతులు ధనవంతులు ఏ విధంగా నర్సరీ కిండర్ గార్డెన్ లేకపోతే ఎల్కేజీ యూకేజీకి వాళ్ళ పిల్లల్ని పంపించుకుంటుండ్రో, అత్యంత నిరుపేద ఉపాధి హామీ కూలికి వెళ్ళే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని నర్సరీ ఎల్కేజీ యూకేజీకి పంపించాలని, తెలుగుతో పాటు ఇంగ్లీషు నేర్పించాలని ఆ తల్లిదండ్రులు కలలు కంటున్నారు. కానీ మన ప్రభుత్వ విధానంలో ఈనాడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ విధానం లేదు, ఇంగ్లీషు విద్యకు అంత ప్రాధాన్యత లేదు. అందుకే పేదవాళ్ళు ఎంత కష్టపడైనా సర్వం అమ్ముకొనైనా సంపాదించింది మొత్తం కేటాయించైనా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆలోచన ఒక్కటే, మేము కూలీ నాలి చేసి బతికినాం, ఒక పూట తిన్నా తినకపోయినా ఉపవాసం వండుకొని మా పిల్లల్ని చదివించుకున్నాం, వాడు పెద్దయి ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ఇంజనీరు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే మా భవిష్యత్తులు మారుతాయి, మా కళ్ళ ముందే మా పిల్లలు ప్రయోజకులు అవుతారు, డాక్టర్లు లాయర్లు రాణించి పీజీలు పిహెచ్డీలు చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో